బాక్స్ ఆఫీస్ దగ్గర కేజీఎఫ్తో సునామీ సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు టాక్సిక్గా మారబోతున్నారు. 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. టాక్సిక్ ప్రపంచంలోకి మరో గ్లామరస్ విలన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ హుమా కురేషి. ఈ రోజే మేకర్స్ హుమా కురేషి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఇందులో ఆమె ఎలిజబెత్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. వింటేజ్ కార్ పక్కన బ్లాక్ డ్రెస్లో ఆమె లుక్ చూస్తుంటే ఈ సినిమాలో క్యారెక్టర్లు ఎంత డార్క్ అండ్ ఇంటెన్స్గా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో యష్ సరసన కియారా అద్వానీ, నదియా అనే పాత్రలో నటిస్తుండగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార యష్కు సోదరిగా కనిపించబోతున్నారని సమాచారం. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం బెంగళూరు శివార్లలో 20 ఎకరాల్లో భారీ సెట్ వేశారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జేజే ఫెర్రీ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు ప్లాన్ చేశారు. కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మిగిలిన భారతీయ భాషల్లోకి డబ్ కానుంది. రవి బస్రు సంగీతం ఈ సినిమాకు మరో మేజర్ హైలైట్ కాబోతోంది. ఇక రిలీజ్ విషయానికి వస్తే వాయిదా పడుతుందన్న వార్తలకు చెక్ పెడుతూ 2026 మార్చి 19న ఉగాది కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ఆ రోజే రణవీర్ సింగ్ ధురంధర్ 2 కూడా విడుదల కానుండడంతో బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్ తప్పేలా లేదు. కేవలం కేజీఎఫ్ ఇమేజ్తోనే కాకుండా సరికొత్త స్టోరీ టెల్లింగ్తో యష్ గ్లోబల్ ఆడియన్స్ను పలకరించబోతున్నారు. మరి ఈ టాక్సిక్ ఫెయిరీ టేల్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.